to give the speech. I just want to talk to you so much. Just after 10, we had joined our intermediate and successfully running our intermediate first year. I am from first year M40. ఇప్పుడు
to live in society and how to achieve our goals in future. So I am happy to be a SRM Junior College student. Thank you. Waiting for the journey to start. Today I am here with a lot of success in my hand. I have studied and enjoyed with us in the college. So these are the things to follow and be good. Thank you. Good morning, all of you students. Good morning, all my dear and my dear faculty, my colleagues also. So I can say few words for you. So today we are ఇక్కడ మనందరం ఎందుకు కలుసుకున్నామంటే సపరేట్గా అకేషన్ ఉంది కాబట్టి ఈరోజు మనం కలుసుకున్నాం. ఏంటంటే ఫ్రెషర్స్ పార్టీ. సో ప్రతి ఇయర్ మన కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరుపుకుంటుంది. ఫ్రెషర్స్ పార్టీ అంటే మనకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇచ్చేటువంటి పార్టీ అనేటువంటి ఫ్రెషర్స్ పార్టీ అండి. ఓకే, సో ఈ ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా కొన్ని వర్డ్స్ చెప్తాను. మీ టైం వేస్ట్ చేయాలి, 2-3 మినిట్స్ మాట్లాడతాను. ఓకే, సో జనరల్గా మనం ఈరోజు మీరు ఎంత ఎంజాయ్మెంట్, ఎంత హ్యాపీనెస్, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో ఉండడం తప్పేం కాదు. ఈ రోజు ఇలాగ ఉన్నారో ఇలాగే ప్రతిరోజు మీరు హ్యాపీనెస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ ఉందంటే 1 వీక్ ముందు నుంచి అందరూ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో అందరూ తెలిసింది. క్లాస్ జరుగుతుంటుంది, క్లాస్ వద్దు సార్ ప్రిపేర్ అయ్యాం, డ్యాన్సెస్ ఉన్నాయి, స్పీకింగ్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీ క్లాస్ అన్నం అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫ్రెషర్స్ పార్టీకి ఎంత అయితే ఎంజాయ్మెంట్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారో, అలాగే మనం మీరు చేసే ఈవెంట్ 10 నిమిషాలు 5 నిమిషాలు అవచ్చు. ఇక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల టైం వరకు ఒక 1 వీక్ మొత్తం ఎట్లా ప్రిపేర్ అయ్యారో అలాంటిది మన జీవితాంతం ఒక లైఫ్ కావాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో మనం హ్యాపీనెస్ ఉండాలంటే తప్పేం కాదు. ఈ రోజులాగే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం కష్టపడి చదువుకోవాలి. ఓకేనా? సో ఈ రోజు ఉన్నట్టు ప్రతిరోజు మంచి హ్యాపీగా ఉండే క్లాసులు ఎంతమంది ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నామో ప్రతిరోజు ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మనము ఎస్ఆర్ఎం కాలేజీలోకి జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మీరు ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుండి మీ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీ చిన్న కాలేజీని పక్కన పెట్టేసి మనకు జిల్లా కేంద్రంలోని మన కాలేజీ చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్నప్పుడు మీరు పేరెంట్స్ని వదిలేసి పేరెంట్ ఇంత దూరం వచ్చినప్పుడు కొంచెం పేరెంట్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. వాళ్ళు మీ పైన మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు మీరు కూడా కష్టపడాలి. ప్రతిరోజు హార్డ్ వర్క్ నమ్ముకోండి. ప్రతిరోజు చెప్పిన క్లాస్ మంచిగా వినండి. విన్న తర్వాత ఆ క్లాస్ని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చదవడంలో మంచిగా కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి, అప్పుడే అవుతా అంటే మీకు మార్కులు వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ జస్ట్ 1 మంత్ అవుతే ఐపీ మార్క్స్ వస్తాయి కావచ్చు, కానీ దానివల్ల మనకు ఫలితం అయితే లేదు. ఈ రోజు ఉన్న కాంపిటీషన్లో మనకు ఎక్కడైనా మనం పోటీ పడాలంటే ఓన్లీ మెమోలో మార్క్స్ ఉంటే సరిపోదు. మనం ఎవరైతే హార్డ్ వర్క్ చేసి కష్టపడి
the shortcut that is the 6 to 10. So within the shortcut you succeed. So the reason is only one, that is interest. All of you lost, all of you. Just I want to say few words. Everyone, you must achieve your goals. There is only success. That is the number one is to control your body. Everybody knows how to control, but not succeed. So first, we have to maintain a time schedule to control how the success of the body. The second one is the important one, that is mind. Everybody they have within the mind, but the important point is here how we can control the mind. That is nowadays India everybody knows. When I am seeing on the restaurant, the common man about the gym and island. Even though the number of students they are seeing Indian match, but the intention is especially that is the not live match, as the previous match. That means your mind is not controlling you because you are habituated. When your mind is controlled, at the spot you have to away from the place. And another very important point is a very neat to you, that is ideas. Being a student, you must develop your ideas. Recently, I see in one month, that is September 15, everybody knows the Independence Day. So here, the special of Moksha Vishweshwaraya. Once he is entered in a big water, there is a big waterfall in there. So there are three friends. So one friend expressed their views. This nature is very good and we have to enjoy this place. The second person they are saying, you have to construct a room because at every time you have to construct this place, the room is ready. But the third person, the Moksha Vishweshwaraya, he said, the waterfall is falling from so much height. If we can use the turbines, then we get the current. It is useful to 500 villages they can use this current. So the three persons coming from same issue, but ideas is different. So you have to develop the ideas. They are close to their college and they are prepared the turbine. కళాశాలలో టీచింగ్ చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి మరియు మన కళాశాలలో ప్రతి ఒక్కరు పేరు పైన పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ అంటే మనం ఒకటే పార్టీ కండక్ట్ చేస్తున్నాం, అదే ఫ్రెషర్స్ పార్టీ అదే కాలేజీ. కాబట్టి విద్యార్థులు ఒక 2 minutes నేను చెప్పేది వినాలి. మేము టీచింగ్ చేయడానికి 17 years అవుతుంది. ఈ 17 yearsలో అంటే మీరు అప్పుడు జన్మించలేదు కాబట్టి మేము చెప్పేది మీకు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వింటే మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు.
మీరు వినకపోతే మీ కర్మ మీకే, మీకు మంచి చెప్పి వినండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న డైరెక్టర్ స్టాఫ్ అందరూ కూడా మీరు టీచింగ్ చేస్తారు, వాళ్ళ అనుభవాలు కూడా మీకు క్లాసెస్లో చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము టీచింగ్ చేస్తూ మేమే ప్రోగ్రామ్ను డిజైన్ చేస్తాం కాబట్టి మాకు టీచింగ్ పరంగా పిల్లలకు ఏ విధంగా ఉండాలో మాకు బాగా అనుభవం ఉంది కాబట్టి మీరు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మీరు కట్టు ఫాలో అయితే మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మేము ఇచ్చిన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ను ఇందులో 10% స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతలేదు. ఎగ్జామ్ అనగానే ఇంటికి పోవడం, మీరే రాసేస్తారు, ఎగ్జామ్ రాయకపోవడం వల్ల మీరే రాసేస్తారు. స్టూడెంట్స్ చాలా మీరు మీ లైఫ్ అనేది ఓన్లీ ఎంజాయ్మెంట్ ఒకటి కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. కష్టపడితే మీకు మంచి జాబ్ వస్తే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఊరు బాగుంటుంది. కాబట్టి మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. Thank you so much, sir. I would like to call Someshwar sir. విద్యార్థులందరికీ కూడా ఫ్రెషర్స్ పార్టీ శుభాకాంక్షలు. సెకండ్ ఇయర్ విద్యార్థులు మనకి టైం తక్కువ ఉండడం వల్ల 2 ఫంక్షన్స్ కండక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఫ్రెషర్స్, ఫేర్వెల్స్ అన్నీ కలిపి ఒకటేసారి కాలేజ్ డేగా మనం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. బాయ్స్ ఇలా లాస్ట్ ఇంకొకసారి చెప్తే అర్థం కాదు బాబు. ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సిన్సియర్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, మీకోసమే చెప్పేది. అంటే మనం ఇక్కడ కాలేజీ స్థాపించి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 7th అకాడమిక్ ఇయర్. ఈ 7 సంవత్సరాల కాలంలో కూడా మన కళాశాలలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కరోనా తర్వాత అంటే కరోనా టైంలో ఒక సందర్భంలో పిల్లలందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్కి గురుకులాలకు అలవాటు పడి ప్రైవేట్ అంటే మనలాంటి మిడిల్ రేంజ్లో ఉన్నటువంటి కాలేజీలకు స్టూడెంట్స్ రావడం అనేది బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. సో ఎందుకంటే కరోనా బిఫోర్ మనం 600 నుంచి 600 మందికి పైగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం మనం కాలేజీలో టీచింగ్ చేయడం జరిగేది. కరోనా వల్ల బాగా పరిస్థితులు మారిపోవడం, మన స్ట్రెంత్ 300కు పడిపోవడం జరిగింది లాస్ట్ అకాడమిక్ ఇయర్. సో ఈ సంవత్సరం మన లెక్చరర్ల సార్ల కోఆపరేషను, డైరెక్టర్ సార్స్ యొక్క కోఆపరేషను, అందరి కృషి వల్ల ఓకేనా మన పూర్వ విద్యార్థుల యొక్క సహకారం వల్ల ఓకే. ఎందుకంటే మేము టీచింగ్ చేయబట్టి సార్ చెప్పినటువంటి విధంగా 15 to 17 years ఈ అడ్మిషన్ ఫీల్డ్లో ఉండడం వల్ల మా పూర్వ విద్యార్థుల సహకారం, పూర్వ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కోఆపరేషన్ వల్ల మనం ఈ సంవత్సరం మళ్ళీ నియర్ బై 550+ స్ట్రెంత్ను తీసుకురావడానికి బాగా కష్టపడడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు, అదేవిధంగా మన క్యాంపెయినింగ్ తిరిగినటువంటి స్టాఫ్ బృందానికి, అదేవిధంగా మా డైరెక్టర్ల సార్లకు అందరికీ కూడా నా తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఈ మీటింగ్లో మీ దగ్గర మీకు కొన్ని విషయాలు ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా మొట్టమొదటిగా తల్లిదండ్రులు, తర్వాత గురువు అని అంటాం. తల్లి లేనిది మీకు జీవమే లేదు, తండ్రి లేనిది జీవితం లేదు, అదేవిధంగా గురువు లేనిది మీకు ఇచ్చినటువంటి మీకున్నటువంటి జీవితంలో వెలుగనేటువంటి ఉండదు. సో కాబట్టి రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళకు నేను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే మీరు కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేయకూడదు. సమయ పాలన, టైం పంక్చువాలిటీ అనేటువంటిది స్టూడెంట్ లైఫ్లో
చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సమయాన్ని కనుక వృధా చేస్తే మీరు చాలా నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మనకు ఒలింపిక్ గేమ్స్ తెలుసు, ఓకేనా? ఈ ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో మనకి 3 రకాల ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ ఇస్తారండి, సెకండ్ సిల్వర్, థర్డ్ వన్ బ్రోంజ్, ఇంకా కాంస్య పథకం. అదేవిధంగా 4వ స్థానంలో వచ్చినటువంటి వాడు, ఎందుకంటే మనకి 100 మీటర్స్ రన్నింగ్ రేసు మనం జస్ట్ 9 సెకండ్స్ 10 సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలి యాక్చువల్గా. అదే 4వ ప్లేస్లో వచ్చినటువంటి అతని కనుక మనం అడిగినట్లయితే మూడో స్థానంలో ఉన్నటువంటి వాడికంటే అంటే ఒక సెకండ్లో 10వ వంతు కనుక నేను ఫాస్ట్గా పరిగెత్తగలిగితే నాకు కాంస్య పథకం వచ్చేది అనుకుంటాడు, ఓకేనా? సో ఎందుకంటే కాలానికి చాలా విలువ అనేటువంటిది ఇవ్వాలి మనం, టైం అనేటువంటిది వేస్ట్ చేయడం. ఇక్కడ అబ్జర్వేషన్ చేసిందంటే చాలామంది స్టూడెంట్స్ సెకండ్లు నిమిషాలు గంటలు రోజుల తరబడి కూడా మీరు మేము హాలిడేస్ ఇస్తే మేము ఆనందిస్తే మీరు ఆనందిస్తుంటారు. అదొక మనకు కాలేజీలో ఆనవాయితీ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఎన్నిసార్లు మీటింగ్ చెప్పి అఫీషియల్గా మనం చెప్పి పంపించినా కూడా మీలో చలనం అనేటువంటిది వస్తలేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్టూడెంట్కి ఒక గోల్ అనేటువంటిది ఉండాలి లైఫ్లో. మీరు ఈరోజు ఫంక్షన్ అయిపోగానే ఎంజాయ్ చేసి మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళగానే ఒక నోట్స్ తీసుకొని అందులో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో రాసి పెట్టుకోరు. అంటే మీరు కలెక్టర్ అవుతారా, సివిల్ సర్వీసెస్ అవుతారా, లేకపోతే ఇంజనీర్ అవుతారా, గవర్నమెంట్ జాబ్ మీకు ఏమున్నదా, ఏదైనటువంటిది ఒక గోల్ పర్టికులర్గా ఒక గోల్ అనేటువంటి రాసి పెట్టుకోండి. ఈ గోల్స్ అనేటువంటివి ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, మీరు రోజు మారుతుంది, క్యాలెండర్లో డేట్ మారుతున్న కొలది మీ గోల్స్ మార్చుకుంటూ వెళ్ళగలండి, ఓకేనా? ఎందుకంటే గోల్ పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎడ్మండ్ హిల్లర్ మీకు తెలుసా అండి? ఎడ్మండ్ హిల్లర్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే అతను చాలా శిఖరాలు అంటే పర్వతాలను అధిరోహించి సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేటువంటిది అతని యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, అతని యొక్క లక్ష్యం అది, ఓకేనా? ఈ లక్ష్యాన్ని చేసేటువంటి క్రమంలో అతను చాలాసార్లు అంటే కొంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి కిందికి వచ్చేటువంటి వాడు. ఈ విధంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అతను 20 సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కంటిన్యూషన్గా, ఓకేనా? ఈ 20వ సారి ప్రయత్నంలో ఆల్మోస్ట్ 8,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత విపరీతమైనటువంటి మంచు తుఫాను రావడం వల్ల మళ్ళీ కిందికి వచ్చేసింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఎవరెస్ట్ శిఖరం నువ్వు ఒక రాయివి, అంతకంటే నుంచి ఎదగలేవు నువ్వు, కానీ నేను మనిషిని కాబట్టి మనిషి అనేటువంటి వాడు ప్రతి క్షణం ప్రతిరోజు, ఓకేనా, ఎదుగుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు ఎదిగి 8,848 మీటర్ల ఎత్తుకు అంటే ఎవరెస్ట్ పర్వత శిఖరానికి నేను చేరుకొని చూపెడతా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి చివరకు 1953 మే 29న మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మీకేంటంటే అతను పెట్టుకున్నటువంటి లక్ష్యాలు మీరు అబ్జర్వేషన్ చేయండి. అతను తీసుకున్నటువంటి లక్ష్యం ఒకటే, పర్వత శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు. దానికి విధంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మోర్ దాన్ 20 టైమ్స్ ప్రయత్నం చేసింది. దీని మొదలంటే పిల్లలకందరూ కూడా స్టడీ అవర్స్లో కానీ ఇదివరకు ఎప్పుడు మీటింగ్లో కానీ రఫ్ నోట్స్ పెట్టమని చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టుకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా సార్ చెప్తూనే ఉన్నాడు, మనం చేసే పనులు మనం చేయాలి. ఎందుకంటే మీరు రఫ్ నోట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల అర్థమైందండి. మీకు ఒక ప్రాబ్లం అనేటువంటిది ఒకసారి ప్రయత్నం చేస్తే రావచ్చు, 2సారి ప్రయత్నం చేస్తే రాకపోవచ్చు, లేదా 10 సార్లు ప్రయత్నం చేస్తే ఒకరికి వస్తుంది కావచ్చు. బేస్డ్ ఆన్ మీ ఐక్యూ, మీ యొక్క నాలెడ్జ్ బట్టి ఉంటుంది. కాబట్టి మీరు లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ దిశగా మీరు అడుగులు వేయాలి, ఓకేనా, సక్సెస్ కావడానికి. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాస్టల్కి వెళ్ళగానే నేను చెప్పినటువంటి విధంగా ఓకేనమ్మా, ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా మీరు లైఫ్లో ఏ విధంగా సెటిల్ అయిదాం అనుకుంటున్నారు అనేటువంటిది డిసైడ్ చేసుకున్నాం. ఓకేనా? డిసైడ్ చేసుకున్న తర్వాత కళలు కనడమే కాదు, ఇద్దరు కూడా చెప్పాను. ఓకేనా? మన లక్ష్యాన్ని పెట్టుకొని ఉత్తరం ఉండడం కాదండి. ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా మనం అడుగులు కూడా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ సీట్ రావాలని అనుకుంటున్నప్పుడు అనుకోగానే ఐఐటీ సీట్ వస్తుందా, అనుకోగానే ఎంసెట్లో ర్యాంక్ వస్తుందా, అనుకోగానే కాలేజీలో టాపర్ అయిపోతుందా? ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మోర్ దాన్ 500 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే అనుకున్నటువంటి విధంగా టాపర్లు కాగలుగుతారు. ఓకేనా? టాపర్లు కాగలవడానికి ఒకరు ఇద్దరు మాత్రమే అవుతున్నారు. మిగతా ఎందుకు కావట్లేదంటే వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు అదే స్థాయిలో ఉంటున్నారు. ఎందుకంటే టైం అనేటువంటిది ఆ స్టూడెంట్కి ఏదైతే ఉందో మీకు కూడా అంతే ఉంది. ఆ స్టూడెంట్కి చెప్పేటువంటి టీచరే మీకు చెప్తున్నాడు. ఓకేనా? మీరు ఆ స్టూడెంట్ చదివేటువంటి కాలేజీని మీరు చదువుతున్నారు. సో కాబట్టి అతను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు కాబట్టి ఉన్నత స్థాయికి ఎదగలుగుతున్నారు. ఓకేనా? కానీ మీరేం చేస్తున్నారంటే టైం వేస్ట్, ఎక్కడ టైం వేస్ట్. ఈ టైం వేస్ట్ అనేటువంటిది పక్కన పెడితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన కెరీర్లో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you for sharing your valuable insights, sir. Now I would like to invite Rajendra Prasad sir to give a speech. Good morning to everyone. పిల్లలకి వెల్కమ్ చెప్తూ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ టైం పోయిన టైం ఎట్లా తిరిగి రాదు, కానీ ఇక నుండైనా ఆ టైంని కొంచెం సద్వినిగా పరుచుకుంటూ సార్ చెప్పినట్టు మనం కంపల్సరీ స్టడీ అవర్స్లో కంపల్సరీ సార్స్ని మనం డౌట్ అడుగుతేనే మనకు ఆ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ కలిగి, అంతేగాని మనం ఆ క్లాస్ ఇనకుండా ఏం చేస్తామంటే గుర్తు చేసుకొని రోజు 1-4 సార్లు దాన్ని చదువుతూ ఉంటాం. ఆ బట్టే మనస్తత్వాన్ని ఎప్పుడైతే విడనాడతామో కాన్సెప్ట్ లెవెల్ మనకు బాగా మన మైండ్కి చేరు. ఈ కాన్సెప్ట్ లెవెల్లో మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ అవుతామో అప్పుడు మనకు మంచి మార్క్స్ అందుతాయి. అంతేగాని బట్టి తక్కువతో ఎక్కువ చదవబోతాయి, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, ఫస్ట్ ఇయర్స్ కూడా వాళ్ళకి హ్యాపీ ఫ్రెషర్స్ డే చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. Lecturers, junior lecturers, teaching, non-teaching faculty members, and in charges, everyone. To the students also, I wish you wonderful Freshers Day. Freshers Day సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు మీరు ఎంజాయ్ చేసే రోజు కాబట్టి మేము మా స్పీచ్లో బోర్గా ఉండవచ్చు మీకు, కానీ మా యొక్క అనుభవం కూడా మీకు ముఖ్యమే. ఓకే, జనరల్గా మేము క్లాసెస్ చెప్తుంటాం, మ్యాథ్స్ అవ్వచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మేము వస్తే ఇదంతా కామన్. బట్ ఇంతమంది గ్యాదర్ అయినంటే అదర్ దెన్ మేము వెళ్ళని క్లాసెస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మన లెక్చరర్స్ ప్లస్ డైరెక్టర్స్ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పివి సింధు మనం అంటే ఒలింపిక్స్ విజేత, ఓకేనా? తను ఒలింపిక్స్ విజేత అని చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పింది విజయవాడలో. ఆమె స్పీచ్ చెప్పింది స్పీచ్లో, అంతకంటే అట్లా కూర్చొని ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాడు. అంతకంటే ముందు ఏంటంటే గోపీచంద్ ఉంటాడు, సేమ్ బ్యాడ్మింటన్ ప్లేయరే. అతన్ని సన్మానించేట్టుగా ఉన్నాయండి. అప్పుడు సీఎం నేను కూడా ఇంకా సన్మానం చేయించుకోవాలి, నా లైఫ్లో కూడా నేను కూడా కంపల్సరీ ఒక గోల్ అంటే మళ్ళీ అదే బ్యాడ్మింటన్ గేమ్ ద్వారానే ఒలింపిక్స్లో విజేత
మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు ఉంటాడు. మళ్ళీ కానీ కూడా పివి సింధు కూడా మళ్ళీ సన్మానం చేసుకోవడం జరిగింది. అంటే చూడండి స్టూడెంట్స్, అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న స్పీచ్ అంటే దట్ మీన్స్ సరే మీ ప్రోగ్రామ్స్ అని నేను బట్ మా అనుభవం కూడా అవసరమైంది మీకు. సో మన ఎస్ఆర్ఎం కళాశాల గురించి చెప్పాలంటే 2017లో స్వాతంత్రం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు అంటే డిఫరెంట్ బీటెక్ చేసేవాళ్ళు, బీటెక్ ఇంకా బీ ఫార్మసీ రకరకాల కోర్సెస్ చేసి వాళ్ళు మంచి జాబ్లో సెటిల్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాకు అంటే స్టాఫ్స్ ఎవరెవరు అడ్మిషన్స్ వాళ్ళ సంబంధించిన స్టాఫ్స్ వాళ్ళ పిల్లలు కాంట్రాక్ట్లో ఉంటారు. సో అంటే సార్ ఎస్ఆర్ మీకు ఎస్ఆర్ఎం అంటే బయటికి వెళ్ళి చేసే ఎస్ఆర్ఎం వాల్యూ, ఎస్ఆర్ఎంలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎం వాల్యూ లేదు. ఇప్పుడు ఏంటి ఎస్ఆర్ఎంలో స్టాఫ్లు మరీ చదవకుండా స్టడీ అవర్స్ అంటారు, ఇదంటారు, వర్క్స్ అంటారు, ఈ ఫుడ్ ఇలా మేము పెట్టలేదు, ఇలా చపాతి రాలేదు, పూరి రాలేదు, ఇది ఇదే మైండ్ ఉంటుంది. మన కాలేజీలో మనసు మీరు బయటకు వెళ్ళాక ఖచ్చితంగా ఎస్ఆర్ఎంను గుర్తు చేసుకుంటూ ఉండలేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ ఇంత పర్టికులర్గా డైరెక్టర్సే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ క్లాసెస్ కావచ్చు, ఓకేనా, ప్రోగ్రాంలో కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, క్యాంపస్ స్కూల్ క్లాసెస్ కావచ్చు, డైరెక్టర్స్ ఇంత ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యే కాలేజీ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, బట్ మన కాలేజీలో కాదు, ప్రతి విషయంలో డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి చాలా ముందున్నామని చెప్తున్నాము. ఓకే, సో నేటి తరం స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతున్నారు. సార్స్ ఏం చెప్తారు ఫాలో అవుతూ నేర్చుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. బట్ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు డివైడ్ అయిపోతున్నారు. సెకండ్ ఇయర్లో దయచేసి కాకండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ బిగినర్ స్టేజ్. ఇంటర్మీడియట్ మీన్స్ మీరు ఇప్పుడు కరెక్ట్ స్టెప్ తీసుకొని మంచిగా మంచి కాలేజీలో మంచి బీటెక్ కాలేజీలో మంచి బీటెక్ కాలేజ్ మీన్స్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు జాబ్స్ కోసం తిరగాల్సిన అవసరం లేదు. మీకే వాళ్ళు లక్షల ప్యాకేజ్తో జాబ్ ఆఫర్ చేస్తారు మంచి కాలేజీ ఉన్నట్లయితే. అదే మామూలు కాలేజీలో అదే బీటెక్ అదే బీ ఫార్మసీ అదే ఏదైనా సబ్జెక్ట్ చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ ఫర్దర్ కోర్సెస్ చదవాలి, ఫర్దర్ కంపెనీస్ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి జాబ్ కోసం తక్కువ సాలరీస్తో. సో నేను అదే చెప్తాను మీకు క్లాస్ చెప్తాను కూడా, అరే 2 years + 4 years 6 years కూడా మీరు లైఫ్ లాంగ్ మీరు మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉండొచ్చుగా మంచిగా గురించి చెప్తారు మీరు పోయే క్లాసెస్ ఎస్పెషల్ ప్యాటర్న్స్. సో రిమైనింగ్ వాళ్ళు స్పార్క్ వాళ్ళు కానీ ఇయర్ ర్యాంకర్ ఫస్ట్ ఇయర్ ర్యాంకర్ ఎక్కడైనా ప్యాటర్న్ కాదు స్పార్క్. ఇప్పుడు సార్ చెప్పిన అబ్బాయి 463 అబ్బాయి స్పార్క్ నుంచే. సో స్పార్క్ సెక్షన్లో లేదు. సో వాళ్ళు మంచిగా చదువుకోండి. ఒక గోల్ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయండి. ఓకేనా స్టూడెంట్స్? అంతేగాని ఏదో దానిలో జీవిట్ అవుతూ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే సెల్స్ ఇట్లాంటి టీవీలు వీటికి ఎడిక్ట్ కాదండి దయచేసి. ఓకే, సో ఏమైనా మీరు మంచిగా చదువుకొని మంచిగా మీకు ఇష్టం మీకు అభిరుచి ఉన్న రంగాల్లో మంచి రాణిస్తారు అని ఆశిస్తూ మీకు మీ తల్లిదండ్రులకు ఈ కళాశాలలో మీరు ఇచ్చిన తల్లిదండ్రులకు కానీ లెక్చరర్స్ అందరూ కూడా పేరు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.